వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంత్రి సీతక్క క్యాంప్ కార్యాలయంలో రాఖీ వేడుకలు. భద్రాద్రి జిల్లా ఇల్లందులో దోమకాటుతో డెంగ్యూ వ్యాధికి చిన్నారి బలి. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన బబ్బూరి శ్రీకాంత్ గౌడ్. కుప్ప మండలంలో చెక్కుతన గ్రామంలో జరిగిన జల్లికట్టులో పలువురికి గాయాలు. కర్నూలు సిటీకి కూతవేట దూరంలో రెడ్డి రెస్టారెంట్లో ఆహ్లాదంతో పాటు అభిరుచులు. కర్నూలు జిల్లాలో పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి 353వ ఆరాధనోత్సవాలు. సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పెద్దపల్లి మాజీ శాసనసభ్యుడు దాసరి మనోహర్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శ్రావణ మాసం సందర్భంగా శ్రీ పోచమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ టెంపుల్ నుంచి లక్ష్మీదేవిపల్లి ఇల్లందు క్రాస్ రోడ్ కొలువుతీరి ఉన్న శ్రీ పోచమ్మ దేవాలయం వరకు బోనాలతో పోచమ్మ అమ్మవారి ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డప్పు మేళాలతో నృత్య కళాకారులతో మహిళలు బోనాలు ఎత్తుకొని వైభవంగా మహిళలు కోలాటాలు ఆడుతూ విశేష వేషధారణాల నృత్యాలతో పోతురాజు చెన్న కోలాటాల వేషాలతో వైభవంగా శ్రీ పోచమ్మ అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల సర్దార్ సర్వాయి పాపన్న
పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు. ఆదివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి ఉత్సవాలను వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు పరిశ్రమల మౌలిక వసతి సదుపాయాల కల్పనల చైర్మన్ నిర్మల జయప్రకాష్ రెడ్డిలు జ్యోతి ప్రజ్వలన గావించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న 1650 ఆగస్టు 18న ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుతం జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం తాటికొండలో గౌడ కుటుంబంలో జన్మించారని అన్నారు. जोहार सरदार पापन्ना जोहार 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 सरदार पापन्ना जोहार जोहार सादिदाम सरदार पापन्ना आशयालने सादिदाम सादिदाम సాధిద్దాం సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను సాధిద్దాం 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 సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం ఓకే సార్ ఓకే సార్ శ్రీమతి నిర్మల జయప్రకాష్ రెడ్డి గారికి డిఆర్ఓ గారికి సభ అధ్యక్షతను వహిస్తున్న అణగారిన వర్గాల యొక్క సాధికారత కోసం వారి విద్య కోసం వైద్యం కోసం ఉద్యోగ అవకాశం కోసం కూడా మన అధికారులందరూ కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. సో వారిని స్మరించుకుంటూ వారి ఆశయ స్ఫూర్తితో ఆశయ సిద్ధాలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ మనం ముందు కొనసాగాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. మేడం గారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ మేడం గారికి డిఆర్ఓ మేడం గారికి ఇప్పటివరకు అందరు చెప్పారు సర్దార్ పాపన్న గారు ఏ విధంగా పుట్టిండు, ఏ విధంగా పెరిగిండు, ఆయన చేసిన కార్యాచరణ ఏంటి, సమాజానికి ఎలాంటి సందేశం ఇచ్చిండు, ఆయన జీవితం ఎలా గడిపిండు అనేది మనందరికీ మరి తెలిసిన విషయమే. మరి నేను కూడా చాలా గర్విస్తున్నాను. ఈ కార్యక్రమానికి నేను కూడా అదృష్టంగా వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే నేను కూడా గౌడ సంఘంలో పుట్టినా, నేను ఒక బీసీనే. కాబట్టి మన బీసీలో ఉన్న ఐక్యత అనేది కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. తమ్ముళ్ళందరూ కూడా చెప్పిండు కుల గణన కావాలని. తప్పకుండా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా కుల గణన జరుగుతుంది. మనకు సమాజంలో అన్ని స్థాయిలో మనకు న్యాయం జరిగే విధంగా మనమందరం పోరాటం చేయాలి. చెప్పిన మనం ఈ రోజు మాట్లాడతాం, రేపటి నుంచి మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు పడిపోతాం, మళ్ళీ సంవత్సరానికి మనకు గుర్తొస్తారు. అలా కాకుండా మరి ఎప్పటికప్పుడు మీరు మీటింగ్ పెట్టుకొని 2 నెలలకు 3 నెలలకు 6 నెలలకు పెట్టుకొని మన ఎట్లా కార్యాచరణ చేద్దాం, ఏ విధంగా మన పట్టుదలను ముందుకు తీసుకెళ్దామనే భావనతోని మనమందరం కలిసి చేద్దామని తెలియజేసుకుంటూ, మరి సర్దార్ పాపన్న ఉన్నోళ్ళని కొట్టి లేనని పెట్టిండు. మరి మనం కూడా అదే విధంగా చేయాలి. ఏమవుతుందంటే ఎంతసేపు ఎవరి ద్వారా స్వలాభానికి చూసుకుంటుంది తప్ప పక్కవానికి ఏమైనా చేద్దామని లేదు. ఎంతసేపు ఏమైనా ఎలక్షన్లు వచ్చినా ఈ రోజు నాకు ఇస్తామని అంటున్నారు, కానీ దేశం కోసం మనం ఏం చేస్తామని ఏ ఒక్క రోజు కూడా ఆలోచన చేస్తలేరు. న్యాయంగా అప్పటి పూర్తిగా చూస్తున్నాం, కానీ సమాజం కానీ కులం కానీ మన వంతు కృషి ఏంది అనేది కూడా మనం ఆలోచన చేయకుండా కొంచెం తప్పుతో పడుతున్నాం. అలాంటి తావీయకుండా మరి ఈ రోజు జయంతి జరుపుకుంటున్నారంటే మనకి ఇంత జ్ఞానోదయం కావాలి. దానికి మనం స్ఫూర్తిదాయకంగా తీసుకొని సమాజం కోసం అందరం కూడా కట్టుబడదామని ఈ రోజు మనం అందరం కూడా
శబ్దంగా తీసుకుందామని తెలియజేసుకుంటూ, మరి గౌడ సంఘానికి భవనం తమ్ముళ్ళు కోరారు కాబట్టి మీ వంతు బాధ్యతగా నేను కూడా తీసుకొని తప్పకుండా సంగారెడ్డిలో భవనం నిర్మిస్తామని తెలియజేసుకుంటూ, మరి ఇంకొక కోరిక, మరి మన సర్దార్ పాపన్న గారి చరిత్ర ఇంగ్లాండ్లో ఉంటే మనం తీసుకొని ఈరోజు దాన్ని అధ్యయనం చేస్తున్నారంటే నిజంగా సిగ్గుచేటే. అది పాఠ్య పుస్తకాలు కూడా వచ్చే విధంగా మరి మన పిల్లలకి తరాలకి ఉండే విధంగా పాఠ్య పుస్తకం క్రీస్తు శకం 1650 సంవత్సరంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేషన్ గన్పూర్ మండలం జనగామ జిల్లాలోని నేడు జనగామ జిల్లాలోని స్టేషన్ గన్పూర్ మండలం తాటికొండ గ్రామంలో గౌడ కుటుంబంలో జన్మించారు. వారు వారి తల్లి కోరిక మేరకు కలుగీత వృత్తిని చేపట్టారు. ఆ సమయంలో మొఘల్ చక్రవర్తుల పరిపాలనలో గ్రామంలోని ప్రజలు వివిధ ఇబ్బందులకు గురవడం వారు గమనించారు. పన్నుల ఒత్తిడి కానీ, వెట్టి చాకరీ కానీ, ఇతర సాంఘిక పరిస్థితుల వల్ల ఆనాడు అణగారిన వర్గాలు చాలా దుర్భర పరిస్థితిని చూసి వారు ప్రభావితులయ్యారు. ఎలా అయినా తిరిగి మన రాజ్యం ఏర్పాటు చేసుకోవాలి, రాజును కావాలి, అందరినీ కూడా సమానంగా చూడాలనే ఒక ఉద్దేశంతో వారి అనుచరులను 12 మందితో సైన్యాన్ని ప్రారంభించుకొని 12,000 మంది వరకు కూడా ఒక పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని వారు వివిధ కోటలను జయించి 30 సంవత్సరాల వరకు కూడా పాలన సాగించారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అన్ని సంవత్సరాలు పెద్ద కోటలను జయించి పరిపాలన సాగించి సాగు చేస్తూ ధనవంతుల యొక్క ధనాన్ని తీసుకొని పేదలకు పంచుతూ వారు అందరి చేత కూడా సర్దార్ అని పిలిపించుకొని ఎంతో దగ్గర వారు. మరి వారి జీవితం అందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. పట్టుదల కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని వారి జీవితం నుంచి మనం తెలుసుకోవచ్చు. అణగారిన వర్గాల ప్రజల కోసం, వారి హక్కుల కోసం, సమానత్వం కోసం వారు ఎంతో కృషి చేశారు. కరీంనగర్ జిల్లాలోని దుర్షెడ్ గ్రామంలో హజ్రత్ తాజుద్దీన్ బాబా ఉర్సు ఉత్సవాలు సందర్భంగా 167వ ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆస్థాన గుల్సాన్ శ్రీ ఆచార్య గురువైన వ్యవస్థాపకులు ప్రముఖ ప్రపంచ పేరుగాంచిన సయ్యద్ యోగిరాజ్ హజ్రత్ శ్రీ తాజుద్దీన్ బాబా 167వ చాదర్ పురస్కరించుకొని దుర్షెడ్ గ్రామంలో సోఫీ సయ్యద్ మహబూబ్ ఆలిషా క్రాది ఆధ్వర్యంలో దాదాపుగా 1000 మంది ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నలుమూల నుండి తాజుద్దీన్ బాబా భక్తులు వచ్చారు. దుర్షెడ్ గ్రామాన్ని చేరుకొని భక్తి శ్రద్ధలతో పూజించారు. తాజుద్దీన్ బాబా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బొమ్మకల్ సర్పంచ్ కాంగ్రెస్ జిల్లా ఇన్ఛార్జ్ పుర్మల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈరోజు 18 ఆగస్టు 2024 దుర్షెడ్ కరీంనగర్ జిల్లాలో గత 700 సంవత్సరాలుగా అనాదిగా నడుస్తున్న సాంప్రదాయం సూఫీ సాంప్రదాయం. అంటే ప్రపంచ శాంతి గురించి పనిచేసే ఈ సూఫీలు ఈ కరీంనగర్లో వారు 15 సంవత్సరాల కింద వారు రావడం జరిగింది. ఈ దుర్షెడ్ని నిర్ణయించుకుని వారు ఇక్కడ ఆస్థానం పెట్టి ప్రతి ఆదివారం, మంగళవారం, శనివారం అన్నదానం కార్యక్రమం చేస్తూ అయ్యప్ప భక్తులకి, హనుమాన్ భక్తులకి భారతదేశంలో మొట్టమొదటి స్ఫూర్తి ఇచ్చిన కరీంనగర్ జిల్లా దుర్షెడ్ హనుమాన్ మందిర్లో సూఫీ గారి కోసం సపోర్ట్ ఉంటుంది. వారికి అన్నదానం చేసి గంగా జమున అన్న దానికి నిదర్శనం ఇచ్చారు. ఆ తర్వాత రాష్ట్రాలలో అందరి దగ్గర వారి స్ఫూర్తితో నడుస్తుంది. ఇప్పుడు అందులో బాగా నేపథ్యంలో తాజుద్దీన్ బాబా గారు, మహాత్మా గాంధీ గారు గురువారైన తాజుద్దీన్ బాబా గారు వారు 125 ఇయర్స్ కింద నాగ్పూర్లో వారు జన్మస్థానం తీసుకుని వారు మిలిటరీ కమాండర్గా ఉంటూ మరి ధార్మిక శక్తిలో వారిలో ఎలా ప్రవేశించాలో వాళ్ళు సూఫీ గురువులందరూ వారి అనుగ్రహంతో వారి లోపలి శక్తిని కుండలిని పూర్తిగా జాగృతం 100% అయ్యి వారు దైవంలో లీనమై తన దైవశక్తిని ప్రసాదించి లక్షల మందికి జీవితాన్ని ప్రసాదించి అందులో భాగంగా వారు షిరిడి సాయిబాబా పంచగురువులు అంటారు వాళ్ళని. షిరిడి సాయిబాబా, గజానన్ మహారాజ్, మెహర్ బాబా, సాయిబాబా వీళ్ళ 5గురు కలిసి నిజామాబాద్లో వీళ్ళ ఆశ్రమానికి వచ్చి ఒక 3 months సాధన చేయడం జరిగింది. అది చాలా విశేషం. మళ్ళా ఆఫ్టర్ 100 years మళ్ళా వాళ్ళ అనుగ్రహంతో ఇక్కడ సయ్యద్ మహబూబ్ గారు కరీంనగర్ నివాసంలో ఉంటూ
ఎంతో మంది రాజకీయ నాయకులు అని కానీ ఎవరి కోరికలైనా తీర్చే శక్తి వారికి ఉన్నది. వారిని నమ్మిన వాళ్ళకే ప్రతిఫలం ఉంటుంది, ఎంబడి కాదు. భావన ఉండాలి. ఈ సంవత్సరాలతో కూడా అవసరం లేదు స్నేహం. లోపల పేద ప్రజలకి సేవ చేస్తూ మన సూఫీలు అండ ఎప్పటికి ఉంటుంది. అందులో ఈ కార్యక్రమానికి వారు చందల్ నాగ్పూర్ చందల్ మొన్ననే 1 month ప్రారంభమైంది. దాని సందర్భంగా కరీంనగర్లో మన వారు దూషిత శ్రీకారం చుట్టి దానికి మన ముఖ్య అతిథి వుడ్ బి నామినేటెడ్ చైర్మన్, పవర్ఫుల్ చైర్మన్ పోస్ట్ మన శ్రీనివాస్ గారికి అందాలని వారు చాదర్ని నాగ్పూర్ పంపడం జరుగుతుంది. వితిన్ 3-4 days లో మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎవరు వచ్చినా కూడా చందర్ పంపిస్తారు. ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ అయితే అజ్మీర్కి పంపిస్తారు. అది అనావైతే మన రాజ్యాంగం. అయితే మరి ఆ సందర్భంగా చంద్రని పంపిస్తున్న మన దాని కూడా గట్టిగా సపోర్ట్ ఉంటుంది. శ్రీనివాస్ గారు ఆయన పేరు తెలియని వ్యక్తి లేడు కరీంనగర్ జిల్లాలో గరీబోళ్ళకి. నేను ఉన్నా అని ప్రతి నిమిషం ఆనాడు గద్దారు ధైర్యం ఎట్లొచ్చిన ప్రజలకి కరీంనగర్ జిల్లా బొమ్మకల్ బేస్లో కరీంనగర్ జిల్లా మొత్తం కదిలించి జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ దాకా వారి పేరు చర్చ జరగడం మామూలు మాట కాదు. అది మన జిల్లా ప్రజలకే ప్రతిష్ట. రాజకీయాలు ఎట్లున్నా మనుషులే ఉంటుంది కదా. కాబట్టి మళ్ళీ అందులో భాగంగా వీరికి కూడా గట్టి సపోర్ట్. వారు కూడా అర్బన్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. వీరికి కూడా గట్టి సపోర్ట్. మరి అందరికీ గవా ఎవరంటే మన అందరి కరీంనగర్ జిల్లా ఓ బాబాయ్ జెండా ఆయన 85 ఈజ్ ఎవిడెన్స్ ఫర్ ఆల్ ద ఈవెంట్స్. ఎక్కడ ఎన్టీ రామారావు నుంచి రాహుల్ గాంధీ దాకా వారే దీనికి ఇక్కడ సాక్ష్యం. రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ ఆయన. అయితే ఆ భాగంగా లాంగర్ ఇనాగ్రేషన్ అతిథి ఇంకో కొద్ది సార్ మా రిక్వెస్ట్ ఇంకొక 15 నిమిషాల్లో కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అన్నదానం స్టార్ట్. వరంగల్ జిల్లాలోని ఆర్యవైశ్య మిత్ర బృందం ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అనుబంధ ఆర్యవైశ్య మిత్ర బృందం కార్యాలయం ఆధ్వర్యంలో రాఖీ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ మహాసభ కార్యదర్శి వంగటి అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలకు నిలయంగా ఆర్యవైశ్యులుగా ఉంటాము. మన సంస్కృతిని నిలబెట్టే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్య మహాసభ జిల్లా ఎన్నికలు రాబోతున్నాయి. అందులో పైనుంచి ఆదేశాల మేరకు దుబ్బ శ్రీనివాస్ ని ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుకూలంగా మేము పనిచేస్తామని చెప్పారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు తీసుకుబడినందుకు వారు అభినందించారు. ఫోటో లిస్ట్లో లేవు ఫోటోలు కరెక్ట్ జరగా మా ఈ కథలు పడతానా అయిపోయింది. ఎట్లా ఉండదు స్వీట్ తినిపోయండి. రాజీ పట్టుకుంటారా? అటో లీటర్ స్వీట్ పెట్టారా? సంఘమైన ఆర్యవైశ్య మిత్ర బృందం ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత 3 సంవత్సరాల కాడి నుంచి ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పని
మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలని చెప్పని, సాంప్రదాయాన్ని ముందీసుకుపోవాలని చెప్పంటే ఇప్పటికే మన సాంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పరిస్థితులలో దీన్ని మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని చెప్పంటే మన సాంప్రదాయాన్ని ముందీసుకుపోవాలని చెప్పిన లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆర్యవైశ్య మిత్ర బృందం మహాసభ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఏదేమైనా ఈ కార్యక్రమాన్ని వైశ్యులు అందరం కలిసి ఐక్యంగా ఉండి ఈరోజు వరంగల్ జిల్లాలో ఉండబడే వైశ్యులందరూ కూడా ఆదర్శంగా నిలబడే పద్ధతిలో ఈరోజు ఈ కార్యక్రమాలు చేపడతాను. అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఇలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఆర్యవైశ్యులందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ఈ యొక్క రాఖీ సంబరాలు ఎందుకు చేసుకోవాలి అంటే మన యొక్క సంస్కృతిని కాపాడుకోవడానికి, మరి అదేవిధంగా మన యొక్క నైతిక విలువలను కాపాడుకోవడానికి ఈ యొక్క పండుగ జరుపుకుంటామండి. అన్న తమ్ములు ఈ యొక్క పండుగ ఉద్దేశం ఏంటంటే చెల్లెళ్ళు అన్నలకి రాఖీ కడతారు. రాఖీ కట్టడం అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ ఒక రక్షణ సూత్రాన్ని కడతారనమాట. మీరు ఎప్పుడు సంతోషంగా ఉండండి అని చెప్పి మిమ్మల్ని దీవిస్తాము, మీరు కూడా అలాగే మమ్మల్ని దీవించండి అనే ఉద్దేశంగా వాళ్ళని చెల్లెలను రక్షించడం కూడా అన్నల యొక్క బాధ్యత. ఈ యొక్క బంధాలని ఫస్ట్ ముందుగా నైతిక విలువలు అనేటువంటివి కాపాడుకోవాలనే ఉద్దేశంగా సమాజంలో కూడా పెరిగిపోతున్నటువంటి అత్యాచారాలు ఇలాంటివన్నీ కూడా ఎన్నో చూస్తున్నాం సమాజంలో. మరి ఇవన్నిటిని కూడా దూరం చేయాలనే ఉద్దేశంగా మా యొక్క ఆర్యవైశ్య మిత్ర బృందం ఇదొక సమాజ సేవ, మన సంస్కృతిని కాపాడుకోవడం కూడా ఒక సమాజ సేవ అనే ఉద్దేశంగా మా యొక్క అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్ గారు ప్రతి 3 సంవత్సరాల నుండి ఈ యొక్క పండుగను జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క పండుగ యొక్క ఉద్దేశం వారు సమాజంలో ఉన్నటువంటి చెడును తీసేయాలి. మోసగాళ్లు చేసే మోసాలు ఆఖరికి సామాన్య ప్రజలు వాడే వెల్లుల్లిని కూడా మినహాయించారని ఘటన మహారాష్ట్రలో జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రలో సిమెంటుతో వెల్లుల్లిపాయ తయారు చేసి విక్రయిస్తున్న కేటుగాలు. మిత్రులారా జర జాగ్రత్త పడండి. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆదర్శ పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశంను నిర్వహించారు. ఈ సమావేశంలో పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ పిల్లల పట్ల పాఠశాల సిబ్బంది అటు తల్లిదండ్రులు బాధ్యతలు వహించాలని ఆయన అన్నారు. పిల్లల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఎందుకనగా ఈ మధ్యలో పిల్లలు సెల్ ఫోన్లు, మత్తు పానీయాలు, గంజాయి, సిగరెట్లకు అలవాటు పడి పిల్లలు పక్కదారి పడుతున్నారని ప్రిన్సిపల్ అబ్దుల్ ఖలీల్ అన్నారు. పిల్లలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు జాగ్రత్త వహించినప్పుడే నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దగలుగుతామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ మోడల్ స్కూల్లో ఈరోజు జరుగుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశానికి హాజరై పాఠశాల సమస్యల గురించి ప్రిన్సిపల్కు విన్నవించారు. కర్రీస్ బాగాలేవు అంతే. మీరు కర్రీస్ తెచ్చుకుంటున్నారు, బాగాలేదా? మీ స్కూల్ టాప్ ఉండాలి అసలు. మోడల్ స్కూల్ పిఎం శ్రీనిధికి సెలెక్ట్ అయింది. స్టడీ ఎట్లుంది? స్టడీ బాగుంది. భోజనంలో మాత్రం తినడానికి బాగాలేదు. కర్రీస్ బాగాలేవా? టాయిలెట్స్, బాత్రూమ్స్ ఎట్లున్నాయి? టాయిలెట్స్ నీట్ లేవు. టాయిలెట్స్ నీట్ లేవు. ఓకే, మీరు ఏమనుకో
bus stand to our school. We want the travel facilities, and we have the school some repair works in toilets. We want the midday meals correct and good for health purpose. Thank you for giving this. Time 8:30 to 9. Evening 4 to 4:50. థ్యాంక్ యూ. తెలంగాణ మోడల్ స్కూల్ ఆసిఫాబాద్ ప్రిన్సిపల్. సో ఈరోజు పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్లో ప్రభుత్వం ఏదైతే థీమ్ చెప్పిందో విద్యార్థుల్ని బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దడం, సో దానిపైన పేరెంట్స్కి అవగాహన కల్పించడం జరిగింది. దాంతోపాటు పాఠశాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మరియు విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాల గురించి, పాఠశాల అభివృద్ధి గురించి పేరెంట్స్ తోటి చర్చించడం జరిగింది. సో అందులో భాగంగా పేరెంట్స్ కూడా కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. వారి సలహాలు సూచనల ప్రకారం సో ఇంకా ఏదైతే సమస్యలు కొన్ని ఉన్నాయో వాటన్నిటిని ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. సో తర్వాత ఈ బస్సు గురించి పేరెంట్స్ మా దృష్టికి తీసుకొచ్చారు. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంది. 700 మంది పిల్లలు ప్రతిరోజు ఆసిఫాబాద్ మరియు కాకినాడ క్రాస్ రోడ్ వైపు నుండి రాకపోకలు సాగిస్తున్నారు. సో వారికి బస్సు సదుపాయం ఉండకపోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. సో విద్యార్థులు ప్రతిరోజు బస్సు కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. బస్సులన్నీ ఆసిఫాబాద్ బస్టాండ్ నుండే కంప్లీట్గా నిండిపోయి రావడం వల్ల అందులో స్థలం లేక విద్యార్థులు బాగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు 4:15కు స్కూల్ అయిపోయినా కూడా 5:30-6 గంటల వరకు రోడ్ల మీదనే వేచి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. సో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి ప్రతిరోజు ఒక 2 టీచర్లను మరియు వారితో పాటు నైట్ వాచ్మెన్ మరియు ఫిజికల్ డైరెక్టర్ సార్ని విద్యార్థులను బస్ ఎక్కించడానికి సదుపాయం ఉండేటట్టు వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతిరోజు టీచర్లను ఈవినింగ్ డ్యూటీస్ వేయడం అనేది జరిగింది. సో దాని ద్వారా విద్యార్థులకు సమస్యలు లేకపోయినప్పటికీ ప్రతిరోజు గంటల తరబడి రోడ్డు పైన వేచి ఉండడం అనేది ఇబ్బందికరంగా ఉంది. సో ప్రభుత్వం స్పందించి ఒక బస్సు అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఆల్రెడీ ఇంతకుముందు డిఎం గారిని కలిసి మాట్లాడడం జరిగింది, కానీ బస్సులు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రత్యేక బస్సు అనేది ఇవ్వడం కుదరదని చెప్పారు. సో డిఎం గారు ప్రభుత్వం స్పందించి విద్యార్థుల కోసం ఒక ప్రత్యేక బస్సును ఏర్పాటు చేస్తే ఆ విద్యార్థుల సమస్యలు అనేవి రవాణా సౌకర్యం, రవాణా వల్ల ఇబ్బంది పడుతున్న సమస్య ఏదైతే ఉందో అదంతా సాల్వ్ కావడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ప్రత్యేక బస్సు కేటాయించాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.